హాయ్ బ్రో. హాయ్ బ్రో. చిరంజీవి గారి కాక టైటిల్ రివీల్ చేశారు. సో గ్లిమ్స్ ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ చాలా టెన్షన్ పడ్డా అన్న. అంటే బాబీ కొల్లి గారు మళ్ళీ ఏం లొల్లి పెడతారని చెప్పేసి నాకు అనిపించింది. కానీ నిజంగా గ్లిమ్స్ చూసిన తర్వాత అయితే గుండె మీద చేతేసుకొని హాయిగా పడుకున్నా. నేనైతే అసలుకి ఎందుకు చిరంజీవి అంటారో అనిపించింది అని ఇప్పుడైతే. నిజంగా ప్రపంచంలో ఒకటే సూర్యుడు ఒకటే చంద్రుడు అన్నట్టు ఇండస్ట్రీకి ఒకటి చిరంజీవి. నిజంగా అందరూ తొక్కేస్తురు అని చెప్పేసి అని అంటారు. మరి అందరు కలిసి నేను తొక్కేయచ్చు కదా, తొక్కేలేరు. దాట్స్ ద పవర్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అసలుకి ఒక్కొక్కటి హిట్ కొట్టడానికి నిజంగా గ్లిమ్స్ చూసిన తర్వాత ఒక్కొక్కటి హిట్ కొట్టడానికి ఒకటి ఎంటర్టైన్మెంట్ చేయాలి, లేకపోతే ఒకటి యాక్షన్ మూవీ చేయాలి. కాకపోతే ఇక్కడ చిరంజీవి గారిలో ఆ వాయిస్ లో బేస్ ఉంటే చాలు ఇండస్ట్రీ హిట్ అనేది పడిపోతుంది. నిజంగా చెప్తున్నా కదా, మామ కాక అల్లుడు రాక ఇండస్ట్రీ టాలీవుడ్ ఇండస్ట్రీ కేక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా మంచి రోజులు వచ్చినాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా అన్న అసలు గ్లిమ్స్ చూస్తుంటుంటే నాకు నిజంగా మళ్ళీ పోకిలి లెవెల్ ట్విస్ట్ ఉంటుందని చెప్పేసి నాకు ఆ రేంజ్ లో అనిపించింది. నాకు తెలిసి ఎన్ఐ ఏమంటారు పోలీస్ రేంజ్ లో ఉంటారని చెప్పేసి నాకు అనిపించింది. కానీ ఒకటి చెప్తున్నా, తమన్ గారు మళ్ళీ మీ బెంచ్ మార్క్ అనేది మళ్ళీ క్రియేట్ చేశారు. ఆ చిక్కి చేయలేం అని చెప్పేసి మళ్ళీ 90s కి అయితే ఒక పంచుతో అలా తీసుకెళ్లారు. మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసినాం. అసలుకి నాకైతే సూపర్ అనిపించింది. నిజంగా ప్రతి ఇయర్ సంక్రాంతికి ఏమంటారు అనిల్ రావిపూడి సంక్రాంతి అంటారు కదా, ఈసారి చిరంజీవి సంక్రాంతి గుర్తుపెట్టుకో. అనిల్ రావిపూడికి బ్లాంక్ మార్క్ పడుతుంది, చిరంజీవికి ఇండస్ట్రీ హిట్ పడుతుంది. మళ్ళా సంక్రాంతికి పోయిన సంక్రాంతికి శంకర్ వరప్రసాద్ ఎట్లా హిట్ కొట్టిండో మళ్ళా ఈ సినిమాతోని నిజంగా వేరే లెవెల్ హిట్ కొడతాడని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే.